పెడతా మొన్న చూసా. కాదనా ఇలాంటి పెడతాను బయట ఆన్లైన్లో పెడతాను. పొట్టి మంచిగా పొట్టి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, ఉపాధ్యాయ సంఘాల ఐక్యత. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి వైఖరి. జరపాలి మాన్యువల్ కౌన్సిలింగ్ వెంటనే, జరపాలి మాన్యువల్ కౌన్సిలింగ్ వెంటనే, జరపాలి మాన్యువల్ కౌన్సిలింగ్ వెంటనే. చిరంజీవి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ మెంబర్. ఈయన మే నెల 19, 20వ తేదీల్లో ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు, పాఠశాల డైరెక్టర్ విజయరామరాజు గారు చర్చలు జరిపిన నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలోనే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిన్నటి దినం శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ విధానానికి వాళ్ళు శ్రీకారం చుట్టడం మీదట ఉపాధ్యాయ సంఘాలుగా ఉపాధ్యాయులకు మేమందరం ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా వెబ్ కౌన్సిలింగ్ని బాయ్కాట్ చేయమని పిలిపించాం. ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపటి దినాన జిల్లాలోని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిఈఓ ఆఫీసుల కార్యాలయాల ముట్టడి ఈ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీన్ని గమనించండి. నిన్నటికి మొన్నటికి స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ జరిగింది. దాంట్లో సుమారు ఒక 200 ఖాళీలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు పెట్టుకోవాల్సింది, చాలా పరిమితమే. అయినా ఒక రోజంతా ఒక్కొక్క ఉపాధ్యాయుడు మానసిక ఒత్తిడికి గురయ్యి ఆ ఖాళీలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సెకండ్ గ్రేడ్ టీచర్లకి 2000 ఖాళీలు, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళందరూ 2000 ఖాళీలు పెట్టుకోవాలి. ఆ 2000 ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పెట్టుకోవడానికి వీలు కాని పరిస్థితి. టెక్నాలజీని ఉపాధ్యాయులకు అందరూ స్వాగతిస్తాం, అయితే ఆ టెక్నాలజీని వాడుకోవడం ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. పేరుకు మాత్రం ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్నారు, కానీ ఉపాధ్యాయులకి గతంలో జరిగిన వెబ్ కౌన్సిలింగ్ విధానానికి నిన్న మొన్న జరిగిన వెబ్ కౌన్సిలింగ్ చాలా తేడా ఉంది, చాలా ఫెయిల్యూర్ అయినాయి. చాలా అంశాల్లో ఉదాహరణకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉన్నటువంటి టీచర్లకు జనరల్ కేటగిరీ ఆప్షన్ ఇచ్చి ఆ జనరల్ కేటగిరీ ఆప్షన్ కింద వాళ్ళకి రావాల్సిన ప్లేస్లు ఇవ్వాలి. మరి అదేవిధంగా క్లస్టర్ పోస్టులను కొత్తగా క్రియేట్ చేశారు. ఆ క్లస్టర్ పోస్టులని ఆప్షన్ ఎన్నుకున్న తర్వాత సీనియర్లకు ఇవ్వకుండా జూనియర్లకు ఇచ్చారు. అదేవిధంగా ఒకరికి ప్లేస్ అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ ఆప్టెడ్ అయిన తర్వాత ఆర్డర్లో వేరే ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితులు, ఇలాంటివి అనేక అసంబద్ధాలు నిన్న జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్లు కౌన్సిలింగ్లో చూసాం. కాబట్టి మరి సెకండ్ గ్రేడ్ సంఖ్య ఎక్కువగా ఉన్నందున మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే మే 19, 20 తేదీల్లో పాఠశాల విద్యాశాఖ నిలబెట్టుకోండి, మీరు నిలబెట్టుకోకపోతే ఈరోజు సాయంత్రం లోపల ప్రభుత్వం నుంచి ఆ ప్రకటన రాకపోతే మేము రేపు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం. మరి వెబ్ కౌన్సిలింగ్ని బాయ్కాట్ చేస్తాం. ఉపాధ్యాయ మిత్రులు కూడా భిన్నాభిప్రాయాలు వద్దు. యూటీఎఫ్ తిరుపతి జిల్లా కమిటీ గతంలో ప్రభుత్వం అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు జరిపి అనేక డిమాండ్ల సాధనలో కొన్ని దాటవేసే క్రమంలో కూడా మాన్యువల్ కౌన్సిల్ జరపాలని మాట ఇచ్చింది. ఎస్జిటీలు ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిల్ జరపాలని సంఘాలు కోరగా ఖచ్చితంగా జరుపుతామని మాట ఇచ్చింది. మరి ఈరోజు ఆ మాట వెనక్కి తీసుకొని రాష్ట్ర స్థాయి అధికారులు ఎస్జిటీలని ఆందోళనకు గురి చేయడం మేము ఈ సందర్భంగా నిరసిస్తున్నాం. నిన్న జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ పెట్టారు. వెబ్ కౌన్సిలింగ్లో క్లస్టర్ టీచర్ అని ఒకటి తీసుకొచ్చి కొత్తగా దానికి ఆ పోస్ట్ దగ్గర క్లస్టర్ టీచర్ అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయడం వల్ల అనేక మంది టీచర్లు కొంత గందరగోళానికి గురయ్యి వాళ్ళు సీనియర్లుగా ఉన్న వాళ్ళు దూరంగా, జూనియర్లు ఉన్న వాళ్ళు దగ్గరగా పడిన వల్ల వాళ్ళు కూడా వెబ్ కౌన్సిలింగ్ మీద చాలా నిరసన వ్యక్తం చేసి ఈ వెబ్ పెట్టిన వల్ల మేము నష్టపోయామనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఎస్జిట్కి సంబంధించి ప్రభుత్వం ముందుగా చెప్పినట్టుగా కాకుండా మెల్లగా దాన్ని వెబ్ కౌన్సిలింగ్ పెడతాం, మేము మాన్యువల్ కౌన్సిలింగ్ లేదని శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల వారికి మెసేజ్ ఇచ్చి ఈ విధంగా మీరు వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలన్నటువంటిది
చెప్పడం జరిగింది. దానిని రాష్ట్రం అంతా ఎస్జిటీలు ఈరోజు గందరగోళానికి గురయ్యి కొంత ఆశ్చర్యంతో మాకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగే మాకు ముద్దునటువంటి నినాదంతో ఈరోజు అనేక మంది ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి మేము కోరేది ఏంటంటే ఉపాధ్యాయులందరినీ కూడా ఏకతాటిగా ఉండాలి. రేపు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి కార్యాచరణ పిలుపుకి అందరూ కూడా ముందుకు రావాలి. దీనిని మనం బాయ్కట్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మార్చులు కూడా డైరెక్ట్గా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్ల సాధనకు వారు సహకరించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మాకు ఏదైతే గతంలో చెప్పారో చర్చల్లో భాగంగా మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుగుతామని మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపి ఎస్జిటీలకు న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.